జీవితంలో బాధలకు, కష్టాలకు వాటి స్థానం ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు తాము పొందుతున్నారు. మహా ఋషులకు సైతం వారి కష్టాలు, బాధలు వారికి ఉన్నాయి. ఒకవేళ ప్రపంచంలో కష్టాలే లేకుంటే మనిషి ఆలోచన ఆవలి వైపున ఉన్న బ్రహ్మానందం వైపు మళ్ళేదే కాదేమో. మనిషికుండే బాధలే వాటి నుండి బయటపడే మార్గాన్ని తెలుసుకునేలా చేస్తాయి. అంటే అవి ప్రేరణలవుతాయన్నమాట. బొగ్గుని వజ్రంగా మార్చవచ్చని మనకి తెలుసు. అంటే ఉన్నదానిలో మార్పుని తీసుకువస్తే అది కొత్త రూపాన్ని దిద్దుకుంటుందని అర్థం. సరి అయిన పద్ధతిలో ఉన్నప్పుడే అది ఉపయోగంగానూ చక్కగానూ తయారవుతుంది. అది సరిగా లేనప్పుడు బాధాకరంగానూ అసహ్యంగానూ ఉంటుంది. కష్టాలు కూడా అలాంటివే. మన మనసు చేసే విపరీతమైన ఆలోచనలు మన విచక్షణాశక్తిని పూర్తిగా నీడలా కప్పివేశాయి. దీనివల్ల మన జీవితంలోని నిజమైన విలువలను చూడలేని గ్రుడ్డివాళ్లమైపోయాము. నిజానికి జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయము మన మంచి కోసమే. వాటిని సరిగా ఉపయోగించుకుని మనకు లాభించే విధంగా మలుచుకోవటం మనం నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తు అంతరంగంలోని ప్రవృత్తులు మనలను పెడదారి పట్టిస్తూ ఉన్నందువల్లనే మనము తప్పుదారిలో నడుస్తున్నాము. మన మనస్సుకున్న నీచ ప్రవృత్తులకు అనుగుణంగా మనము ప్రతి దానిని నీచమైన దృష్టితోనే చూస్తున్నాము. ప్రతిదీ సాంద్రంగానూ స్థూలంగానూ పెరుగుతూ మన కంటికి కనిపిస్తోంది. దీనివల్ల హృదయము, మెదడు కూడా ప్రభావితమై అదే లోపాన్ని సంతరించుకుంటున్నాయి. సత్యతత్వాన్ని చూడలేనంతగా వాటి మీద పొరలు ఒకదానిపై మరొకటి ఏర్పడటం మొదలైంది. ఏదో ఒక సమయంలో సత్యతత్వ ప్రవాహం వేగంగా హృదయంలోనికి చొచ్చుకు వచ్చినప్పుడు జ్ఞానోదయం అయ్యేటంత వరకు ఈ స్థితి ఇలా కొనసాగుతూ ఉంటుంది. అప్పుడే మానవుడు సత్యతత్వం విలువలు సరిగ్గా అర్థం చేసుకునే స్థితిలోకి వచ్చి తన అల్లకల్లోలమైన స్థితిని సరిచేసుకోవడానికి ప్రేరేపించబడతాడు.